ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ ఏ విధంగా చూద్దాం. చూసినట్లయితే ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు 25,453 అయితే ఓపెన్ మాత్రం మనకు 25,505లో ఓపెన్ అయింది. మనకు అప్సైడ్లో ఓపెన్ అయింది. ఒకసారి ఏ విధంగా ఉందో చూద్దాం. కాకపోతే దీని ముందు చూసే ముందు మనకు బుధవారం క్లోజింగ్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇది బుధవారం క్లోజింగ్. ఇది మనకు పి అనేది ఈ 25,800 పి అనేది ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఇది మనకు ఈ 25,200 సిఈ అనేది ఈ విధంగా ఉంది. మనకు డౌన్ సైడ్లో ఏర్పడింది. మనకు పైనుంచి పైన ఇది మన మంగళవారం క్లోజింగ్ 15 క్యాండిల్, ఇది 915 క్యాండిల్ అనేది పైకి ఏర్పడి మనకు డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం మెయిన్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీసీలు కూడా ఒకసారి గమనిద్దాం. 30 మినిట్స్లో ఇక్కడ చూడండి, ఇది మనకు సిఈ, ఇది మంగళవారం క్లోజింగ్, ఇది బుధవారం 915 క్యాండిల్ మనం చూసాం కదా ఇంతకుముందు. ఇది ఇక్కడ నిన్నటి క్లోజింగ్, ఇది బుధవారం క్లోజింగ్. మనకు 915 క్యాండిల్ అనేది ఈ విధంగా కింద నుంచి మనకు మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దీని క్లోజింగ్ చూడండి, దీని మీదనే అయింది మన క్లోజింగ్. ఒక 915 క్యాండిల్ మనకు 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే దీని క్లోజింగ్ అనేది ఈ విధంగా ఉంది. ఇదే ఒకసారి మనం 50 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఇది ఒక 915 మనకు 15 క్యాండిల్ బుధవారం క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్ తర్వాత ఏర్పడే ఈ 915 క్యాండిల్ అనేది దీని మీద నుంచి ఉంది. ఏర్పడే ఈ 930 క్యాండిల్ అనేది దీని పక్క నుండి మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు మనం తర్వాత అదేవిధంగా ఒకసారి మనం ఆ పీని కూడా గమనిద్దాం. ఇది 30 మినిట్స్ చూసినట్లయితే ఇది ఈ విధంగా ఉంది. ఇది నిన్నటి క్లోజింగ్, ఇది మనకు హైలో ఏర్పడింది క్లోజింగ్ అనేది బుధవారం క్లోజింగ్, ఇది మంగళవారం క్లోజింగ్. మనకు 915 క్యాండిల్ అనేది బుధవారం రోజు ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ విధంగా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది. ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ డౌన్లో ఏర్పడి తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మనం కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది 915 క్యాండిల్ నుంచి. ఇది ఖచ్చితంగా ఇది ఈ విధంగా తీసుకుంటుంది. ఎప్పుడైతే హైలో ఏర్పడిన తర్వాత కింద మనకు 915 క్యాండిల్ మనకు గ్రీన్ క్యాండిల్ ఉన్నట్లయితే ఇది మనకు దీని బాడీ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, ఇక్కడ సపోర్ట్ 207 నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇది 300, ఇది 427 దాకా వెళ్ళి ఆ తర్వాత 390లో క్లోజ్ అయింది. ఓకేనా, అదేవిధంగా దీంట్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఒకసారి నిఫ్టీ చార్ట్ను కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఏ విధంగా ఉందో. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇది ఈ విధంగా ఉంది. ఈరోజు ఇది బుధవారం క్లోజింగ్, ఇది గురువారం ఏర్పడి ఈ విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది మనం ఇప్పుడు రెగ్యులర్గా చూసే 4 మినిట్ క్యాండిల్. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఒక 915 క్యాండిల్. ఇక 915 క్యాండిల్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది మనకు రెడ్గా మారింది. రెడ్గా మారి చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్ ఎప్పుడైతే మనకు ఈ కింద ఈ విధంగా మనకు సపోర్ట్ ఉంటుంది 15 క్యాండిల్, ఇది మనకు లాస్ట్ క్లోజింగ్ క్యాండిల్ కాబట్టి ఇది మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. మనకు రెడ్ క్యాండిల్ కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఈ విషయం గుర్తించాలి. ఇక్కడ మనకు ఈ క్యాండిల్ అనేది ఇక్కడ మనకు విక్కి ఏర్పడింది, కానీ దీని క్లోజింగ్ చూసినట్లయితే ఇది మనకు సపోర్ట్ దగ్గర తీసుకుంది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. కాకపోతే ఇక్కడ ఎందుకు దీన్ని మనం గమనించాలని చెప్తున్నానంటే, మనం యాడ్ చేసుకున్న సిఈని ఒకసారి గమనించండి. ఇది 25,200 సిఈ. ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ క్యాండిల్ని ఇది మనకు బ్రేక్ చేసి మనకు కిందికి వచ్చింది. ఇక్కడ మనం అనుకుంటాము, ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇది మనకు కిందికి క్యాండిల్ ఏర్పడింది కదా, మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇక్కడ మనకు ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వస్తుంది అనుకుంటాము. కాకపోతే మనకు సిఈలో అడ్వాంటేజ్ ఏంటంటే, మనము నిఫ్టీ చార్టును ప్లస్ దీన్ని రెండు బట్టి మనం ట్రాక్ చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకు నిఫ్టీ మాత్రం మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, ఇది మాత్రం మనకు కింద నుండి సపోర్ట్ తీసుకుంది.
అంటే ఇది మనకు నిఫ్టీ చార్ట్ ప్రకారం మనకి ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఇది దీన్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇది కింద ఇరిపింది కాబట్టి ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు అని చెప్పి మనం అస్సలు అనుకోకూడదు. ఎప్పుడైతే మనకు నిఫ్టీ చార్ట్లో కూడా ఈ 15 క్యాండిల్ బ్రేక్ అయ్యి కింద క్యాండిల్ ఇరిపినట్లయితే ఇది మనకు మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే ఈ విధంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 255 నుండి ఓకేనా 235 నుండి ఇది 37 నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మళ్ళీ ఇది 360 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎక్కడంటే ఇది మనకు దీన్ని బ్రేక్ చేయట్లేదు, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత ఈరోజు ఏర్పడిన ఈ హై ఎక్కడైతే ఉందో ఇది ఇక్కడకు రావడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా విక్కెర్ పడింది. దీని క్లోజింగ్ చూడండి ఇక్కడ నుంచి జరిగింది. మనకు దీని బాడీ నుండి మనకు దీని విక్కు నుండి దీని బాడీకి ఇది మనకు క్లోజింగ్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి కానీ సపోర్ట్ తీసుకోలేదు, మళ్ళీ ఇది డౌన్కు రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోలేదు. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోలేదు, ఈ డైరెక్ట్ ఈ క్యాండిల్ అనేది ఇక్కడ మనకు బ్రేక్ చేసింది. ఎప్పుడైతే ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకు ఆగి ఇక్కడ మళ్ళీ మనకు దీని పక్కన గ్రీన్ క్యాండిల్ ఏర్పరిచినట్లయితే మళ్ళీ ఇది పైకెళ్ళిన కూడా మనకు రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు ఉంటాయి, లేదా డైరెక్ట్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే మనకు పైకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే ఈ క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ నిఫ్టీ చార్ట్లో కూడా ఒకసారి చూద్దాం అది ఏ విధంగా ఉందో. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది బ్రేక్ చేసింది కదా, ఇది మనకు బ్రేక్ చేసి ఇక్కడ కూడా మనకు బ్రేక్ అయిపోయింది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది మనకు మెయిన్ చార్ట్ నుంచి. అర్థమవుతుందా? ఇది ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఈ విధంగా సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మనకు పైకి వెళ్ళింది. నిఫ్టీ చార్ట్ నుండి ఈరోజు జరిగింది మనకు ట్రేడ్ మొత్తం. అర్థమవుతుందా? ఇది మనం అబ్జర్వ్ చేసేటప్పుడు మనం నిఫ్టీ చార్ట్ను ప్లస్ మరి మనం యాడ్ చేసుకున్న సిని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు మంచి అవగాహన వచ్చే అవకాశాలు ఉంటాయి. చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 25,400 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు బ్రేక్ చేసింది ఆల్రెడీ, ఎందుకంటే మనకు మెయిన్ చార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో ఇది కూడా మనకు ఈ నిన్నటి క్లోజింగ్ అనే 15 క్యాండిల్ బ్రేక్ చేసింది. ఈ విధంగా ఇక్కడ ఏర్పడిన తర్వాత ఇది 103 రూపాయల నుండి ఇది మనకు 150 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ 65 రూపాయల నుండి మళ్ళీ ఇది 166 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇదే హైని మనకు చూపించడం జరిగింది. మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ మనకు విక్కచ్చి ఈ విధంగా ఏర్పడి మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 15 క్యాండిల్ క్లోజ్ చేయదు. ఇక్కడ మళ్ళీ దీని మీద నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని 94 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడకి వెళ్ళింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది దీన్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇది పైకి వెళ్తుందని కాదు, ఇది కూడా మనకు మెయిన్ సీన్ ఆధారంగా ఇది మనకు మూమెంటం ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ మనకు ఆఖరికి 5 రూపాయలలో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఈ 25,450 సి ఇది మనకు నిన్నటి క్లోజింగ్ బుధవారం క్లోజింగ్ ఇది కూడా మనకు 64 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 115 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. ఇక్కడ ఇది మళ్ళీ 35 రూపాయల నుండి ఇది మనకు 35 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, 123 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ నుండి మళ్ళీ డౌన్ అయ్యేది 80 రూపాయల నుండి మళ్ళీ ఇది 124 రూపాయలకు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 45 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి 45 రూపాయల నుండి ఇక్కడికి ఫస్ట్ మొదటగా 83 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ మనకు ఈ విక్కని మనకు స్టాప్ లాస్ వేసినప్పుడు మనకు బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి. మనకు ఎప్పుడైతే ఇది క్లోజ్ అవుతుందో ఇక్కడ మనకు దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రం మనకు కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 44 రూపాయల నుండి ఏకంగా ఇది 161 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు జీరో కావడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ 25,500 ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నిన్న బుధవారం క్లోజింగ్ ఇది ఇక్కడ మనకు 44 రూపాయల నుండి
ఇక్కడికి వెళ్ళింది ఇది మనకు 79 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది 20 రూపాయల నుండి మళ్ళీ ఇది 83 రూపాయలకి వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ 40 రూపాయల నుండి మళ్ళీ ఇది 84 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు దీనికి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. 23 రూపాయల నుండి మళ్ళీ ఇది 45 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ 22 రూపాయల నుండి ఏకంగా ఇది 115 రూపాయలకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది జీరో కూడా జరిగింది. అర్థమవుతుందో. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే మనం ఈ 25,550 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 45 రూపాయల నుండి ఎకరాకి వెళ్ళింది. ఇది 75 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 21 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎకరాకి వెళ్ళింది 84 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 40 రూపాయల నుండి ఓకే మళ్ళీ ఇంతకుముందు ఏమో జరిగింది మన 550 ఇది చూడండి. ఇక్కడ ఇది 13 రూపాయల నుండి ఇక్కడ ఇది కూడా మనకు 105 బ్రేక్ చేసింది. దీంట్లో మనకు స్ట్రెంత్ లేదని మనం అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఈజీగా. ఓకేనా. 550 ఇది 13 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది ఇది 50 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 18 రూపాయల నుండి ఇది 45 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ 10 రూపాయల నుండి ఇది ఇక్కడికి వెళ్ళింది 25 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 11 రూపాయల నుండి ఇది 80 రూపాయలకి వెళ్ళి తర్వాత జీరో కూడా జరిగింది. ఇది మనకు సిఈలో జరిగింది. ఇక్కడ మన సిఈలు మనం గుర్తుంచుకోవాల్సింది, మనం యాడ్ చేసుకున్న సిఈ చార్ట్తో పాటు ఇక్కడ మనం టెంప్ట్ కావద్దు. ఇక్కడ అరే ఇది బ్రేక్ అయింది కదా, మళ్ళీ మనకి కిందికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి మనం మెయిన్ చార్ట్ని కూడా గమనించినట్టు మనకు మెయిన్ సిఈ కూడా మన మెయిన్ చార్ట్ కూడా నిఫ్టీ చార్ట్ అనేది మనకు సిఈ కిందికి వస్తుంది. మనకు దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇది బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు అని చెప్పి మనం పుట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇది మళ్ళీ మనకు ప్రీమియమ్స్ అనేవి పెరగడం జరుగుతుంది. మనం పుట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకు ప్రీమియమ్స్ అనేవి మొత్తం చాలా వరకు మనకు తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి మనం పీని కూడా గమనిద్దాం. ఇక్కడ 25,800 పీ ఇది చూసుకున్నట్టయితే ఇక మనకు ఒక 915 క్యాండిల్ మనకు రెడ్గా మారింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి మనం ఈ 30 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇది ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి. ఓకేనా. మనం ఒకసారి 4 మినిట్స్ పెట్టి చూద్దాం. మళ్ళీ ఇక్కడ మనకు ఇది ఈ విధంగా మారింది. ఇది చూసుకున్నట్లయితే చివరిగా ఇది 264 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 394. దీన్ని మనం గుర్తుంచుకోవాల్సింది దీన్ని బ్రేక్ చేసింది కదా, దీని మీద క్యాండిల్ ఏర్పడకు మాత్రమే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఇది క్యాండిల్ ఏర్పడలేదు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది రిజెక్ట్ అవ్వడం జరిగింది. రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మళ్ళీ మనకు పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ దీన్ని బ్రేక్ చేసింది. కానీ బ్రేక్ చేసినా కూడా దీన్ని మనకు కింద క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా. దీన్ని విక్లో మనకు బ్రేక్ చేసింది, ఈ క్యాండిల్ కూడా బ్రేక్ చేసింది. కానీ బ్రేక్ చేసిన క్యాండిల్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుండి బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినా కూడా అది క్యాండిల్ ఏర్పడింది. దీని కింద క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే మనకు మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటే మనం గుర్తుంచుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ 234 రూపాయల నుండి ఈ విధంగా 229కి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి మనకు క్యాండిల్ ఏర్పడింది. ఓకేనా. క్యాండిల్ ఇక్కడ ఏర్పడింది. మళ్ళీ దీని క్లోజింగ్ చూడండి, మళ్ళీ ఇక్కడ నుండి తీసుకుంది. ఇది క్యాండిల్ ఏర్పడింది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ మనం ఖచ్చితంగా గమనించాలి. అరే ఇది బ్రేక్ అయింది కదా, మళ్ళీ ఇది కిందికి వస్తుంది, మనం టెంప్ట్ అస్సలు కాకూడదు. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ చూసుకోవాలి. నెక్స్ట్ క్యాండిల్ మన గ్రీన్గా మారినట్లయితే ఇది మనకు స్టాప్ లాస్గా ఇక్కడ పెట్టుకుని మనం బై చేసుకున్నట్లయితే మళ్ళీ మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది 226 రూపాయల నుండి ఏకంగా ఇక్కడికి 420 రూపాయల దాకా 28 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. దీన్ని బట్టి మనం ఆడేసుకున్న పిఈసీలు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఈ 25,500 పీ అని యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్, ఇది బుధవారం క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా విక్ ఏర్పడింది. ఇది 37 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 105 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మొత్తం డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ సపోర్ట్ అనేది ఏర్పడింది. ఇక్కడ 13 రూపాయలలో
రూపాయల నుంచి ఇది 55 రూపాయలకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ మనకు కన్సల్టేషన్ అయినా కూడా ఇక్కడ ఇది దీన్ని బ్రేక్ చేయలేదు. ఇక్కడ దీన్ని మనం బ్రేక్ చేయలేదు. మళ్ళీ ఇది 13 రూపాయలు టార్గెట్ మనకు 45 రూపాయల దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది 30 రూపాయల నుండి ఇక్కడ క్యాండిల్ చూసినట్లయితే దీని మీద క్లోజ్ అయింది, వీటి మీద క్లోజ్ అయింది. అర్థమవుతుందా? ఇక్కడ క్యాండిల్ అనేది వీటి మీద క్లోజ్ కాలేదు. ఇక్కడ ఇది దీని మీద క్లోజ్ అయింది. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ దీనికి సమానంగా వచ్చింది దీనికి క్యాండిల్. అతను మనం రెడ్ క్యాండిల్ మారింది, మళ్ళీ ఇది గ్రీన్ క్యాండిల్ మారింది. ఇక్కడ మనం ఇక్కడ నుండి మనకు ఈ 915 క్యాండిల్ మనకు కింద నుంచి మనం సపోర్ట్ తీసుకుంటామని చెప్పాం కదా. ఇది మళ్ళీ ఇక్కడ 46 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 130 రూపాయల దాకా వెళ్ళింది. అంటే ఇది 14 రూపాయల నుండి ఇది మనకు 133 రూపాయల దాకా వెళ్ళింది. ఇది మనకు ఇక్కడ బై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇది కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, 10 రూపాయలు 9 రూపాయల ఆ విధంగా స్టాప్ లాస్ కూడా పెట్టుకుని మనం బై చేసుకోవచ్చు. హిట్ అయితే ఓకే, లేకుంటే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ మారినప్పుడే మన పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం 15 రూపాయలు 21 రూపాయలకి వెళ్ళింది, మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు కింద 10 రూపాయల కింద. ఓకేనా? అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది మనం ఈ 25,550 PE ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 59 రూపాయలు, మనం 60 రూపాయల నుంచి చెప్పాం కదా, 59-60 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 140 రూపాయలకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. ఇది చూసుకున్నట్టు మీరు గమనించండి, అన్ని ఇక్కడ సమానంగా తీసుకుంటున్నాయి సపోర్టు. మళ్ళీ 27 రూపాయల నుండి ఇది ఏకంగా 94 రూపాయలకి వెళ్ళింది, మళ్ళీ ఇది 26 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 202 రూపాయల దాకా వెళ్ళింది. చూడండి ఇక్కడ ఎంత మంచి మూమెంటం ఉందో. ఓకేనా? ఈ విధంగా ఉంది చార్టు. మనకు అన్నిటికీ మెయిన్ ప్రతిదీ మనం పీలో గమనించినట్లయితే అన్నీ సమానంగా మనకు సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? వాటి ప్లేస్లలో ఇక్కడ 25,600 PE ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఇది 169 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వచ్చింది, ఇది 91 రూపాయల దాకా రావడం జరిగింది. 91 రూపాయల నుండి ఇది మళ్ళీ 189 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఓకేనా? మళ్ళీ 56 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, 138 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక విక్కు ఏర్పరిచినా కూడా ఇక్కడ మనకు మళ్ళీ 50 రూపాయల నుండి ఏకంగా ఇది 231 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా? ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది 50 అంటే 49-50 రూపీస్ నుంచి. ఓకే, చివరిగా చూసినట్లయితే ఇది మనం ఈ 25,650 PE ఇది చూసుకున్నట్లయితే మనకు బుధవారం క్లోజింగ్ ఇది 223. మనకు లో చూసినట్లయితే మనకు 128 నుంచి ఇది మనకు 240 రూపాయల దాకా రావడం జరిగింది. మళ్ళీ ఇది ఇక్కడికి రావడం జరిగింది. ఇది 96 రూపాయల నుండి ఇది 184 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 76 రూపాయలు ఇక విక్ ఏర్పడింది. చూసారు, ఇక్కడ విక్ ఏర్పడింది. కానీ దీని క్లోజింగ్ ఎప్పుడైతే ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడింది కదా, దీని క్లోజింగ్ ఈ క్యాండిల్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత చూడాలి మనం. ఈ మధ్యలో అస్సలు బై చేయకూడదు. క్లోజింగ్ తర్వాత మనకు 10 పాయింట్ల పైన కొనుక్కున్నా సరే మనకు బాధ లేదు. ఇక్కడ మనకు గ్రీన్గా మారింది. ఎప్పుడైతే గ్రీన్గా మారి మూమెంట్ తీసుకుంటుంది ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ దీని కింద ఇదిగా లాస్ట్ మనకు 78, ఇది మనకు 92. అంటే అంటే మనకు ఒక 10-12 పాయింట్లు తేడా ఉంది. ఓకేనా? ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే మళ్ళీ ఇది 91 రూపాయల నుండి ఇది 276 రూపాయల దాకా 78 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మనం మార్కెట్ని ఎనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడే మనం మంచి మూమెంట్ ఉండడం జరుగుతుంది. లేకుంటే లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యలో అస్సలు బై చేయకూడదు ఇది. ఓకే, ఇదంతా కన్సల్టేషన్ అయినప్పుడు ఇది వదిలేయండి అంతే. ఇది మనకు మేజర్గా మనకు సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ నుండి బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం. ఇక్కడ బై చేసుకొని ఇక్కడ మూమెంట్ ఉంది కదా, ఇటువంటి చిన్న వాటికి అస్సలు బై చేయకూడదు మనం. ఎందుకంటే మార్కెట్ అనేది ఎటనేది వెళ్ళిపోయేది మనకు తెలియదు కాబట్టి మనం ఇక్కడ బై చేయకూడదు. కరెక్ట్ మూమెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి చెప్పనుకుంటున్నాను. థ్యాంక్ యూ.